మార్గం నుంచి అస్సలు ప్రయాణం వద్దు 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 అని చెప్పినా కూడా తనకు సపోర్ట్గా సందీప్ వస్తుంది కదా కారు, అన్నతో పాటు మనం బయలుదేద్దాం ఏం కాదనే ఉద్దేశంతో బయలుదేరాం. మానవ తప్పిదం ఏంటంటే నా కుమారుడు తప్పిదం, ఇలా కళ్ళు మూసాడు, రైట్ సైడ్ బండి వెళ్ళిపోయింది, 2 పల్టీలు కొట్టింది. అతి భయంకరంగా ఆ కారు మీరు చూసినటువంటి ఫోటోలో చూసిన పరిస్థితులను చూస్తే ఏ మనుషుడు బ్రతికేటువంటి పరిస్థితి కాదు. 91వ కీర్తనలో యెహోవా దూతలకు తను ఆజ్ఞాపించాడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ పిల్లలు వెలుచున్నారు, వెళ్ళి ఒకసారి నీవు వారిని కాపాడమని దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే ఏ గాయములు లేకుండా దేవుడు తన రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక చిన్న కోరసు దేవుని సముఖంలో మేము స్తుతించాలని ఆశపడుతున్నాం. ఎంత ఆశ్చర్యక్రియలు! మా కొడుకు ఆ రోజు సండే పాట పాడి దేవుని స్తుతించాడు. నిజంగా ఆయన పాడుతున్నప్పుడు ఒక చరణంలో ఆయన ఇక్కడ పాడుతున్నాడు, నేను వెనకాల పోడియంలో ఉండి ఏడుస్తుంటున్నాను. నిజంగా అద్భుతంగా దేవుడు రక్షించాడు. ఆయన కృపకై కృతజ్ఞతలు, ఆయన ప్రేమకై కృతజ్ఞతలు, ఆయన జాలికై కృతజ్ఞతలు. నిజంగా దేవుడు గొప్పవాడు. ఎవరికి ఏది జరిగినా పరిస్థితులు చాలా తారుమారవుతున్నాయి. ఇళ్ళంలో, గ్రామంలో, క్రైస్తవ సమాజంలో, కుటుంబంలో ప్రతి చరిత్ర కావచ్చు, ప్రతి పరిస్థితులు కావచ్చు, అది ఊహించని రీతిలో జరిగే సంఘటనలు ఉండేవి. ఆయనకు తెలుసు ఏ పరిస్థితుల్లో కూడా నా సేవకురాలు అవమానం కావద్దు, నా సంఘము అవమానం పాలు కావద్దు అని దేవుడు జ్ఞాపకం చేసుకుని రక్షించాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందున్న దినాలు కూడా నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని క్రమశిక్షణలు బతకాలి, సమాజంలో మంచి బ్రతుకులు బ్రతకాలి. పిల్లలు తొందరపడకండి, మీ పరిస్థితుల్లో తొందరపడకండి, మీ మాటల్లో తొందరపడకండి. అందరితో ఐక్యతతో, అందరితో సమాధానంతో, అందరితో ప్రేమతో కలిగి ఉండండి. ప్రతిసారి నేను పిల్లలకు చెప్తూనే ఉంటాను. అలా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు మమ్మను మా కొరకు మధ్య నిత్యం ప్రార్థించండి. మీ ప్రార్థన ఎంతో అవసరమని ప్రభు పడే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న కోరస్ పాడి దేవుని స్తుతిస్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది చాలా పెద్ద మిరాకిల్ మా అందరి లైఫ్లో. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా కార్ చూసారు. 4కి ఎగ్జాక్ట్ 4కి యాక్సిడెంట్ అయింది 3:58 మధ్యలో. నేను మార్నింగ్ వెళ్ళేసరికి పోలీస్ వాళ్ళు కూడా అందరు చూసి షాక్ అయిపోయారు. అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా, బతుకున్నారా లేదా అని. లేదు సార్, మేము ఇంత ఇంతమంది ఉండే, ఎవరికి ఏం కాలేదని చెప్తే చాలా మంది కూడా అందరు షాక్లో ఉండే. ఆఖరికి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా షాక్ అయిపోయినారు. నేను కోర్టులో అది కేసు అయితే ఆ జడ్జి కూడా ఉండి నిజంగా నేను ఆ లేకుంటే కేసు అవుతాను, అది ఇట్లా ఎవరైనా ఏం కాలేదని చెప్తున్నారు అంటే లేదు, ఎవరికి ఏం కాలేదు అని చెప్పి చాలా మంది కూడా అది చాలా పెద్ద మిరాకిల్. 2025 ఎన్ని నష్టాలు, చాలా కష్టాలు, చాలా ప్రతి ఒక్కటి 2025 అన్నీ నేర్పించింది. అందులో నాకు ఒకటి మంచి జరిగిందంటే మేమందరం సజీవంగా ఉండడమే. 2025 చాలా అంటే చాలా నేర్పించింది మా అందరికీ. అందరం కలిసి ఒకసారి పాడుకుందాం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని యోగ్యుడనయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని యోగ్యుడనయ్యా. ఇంత కృప చూపించి దినాలు పోషించి, ఇంత కృప చూపించి దినాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన
చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడనయ్యా. కలమును బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలో స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమున్నా అంతరింప చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమున్నా అంతరింప చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు దీవించును గాక.